పశ్చిమ బెంగాల్లో ఐపాక్ తీగలాగుతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల డొంకలన్నీ కదులుతున్నాయి అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి కోల్ స్మగ్లింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తూ ఐపాక్ యొక్క ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టింది. సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ ను అరెస్ట్ కూడా చేసింది. రిషిరాజ్ సింగ్ ని విచారణ కూడా చేసింది. ఇవన్నీ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే. కోర్టులో తుది నిర్ధారణ కాలేదని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కానీ రాజకీయంగా మాత్రం దీని ప్రభావం భారీగా కనిపిస్తోంది. ఐపాక్ అంటే మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి పేరే, ఎవరికి కొత్త పేరైతే కాదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహాలు ఇచ్చి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సంస్థగా పేరు తెచ్చుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో కూడా ఐపాక్ పాత్ర ఉందనేటటువంటి ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఎన్నికల ఫలితాలు రాకముందే జగన్ సీఎం అంటూ బోర్డులు తయారు చేసి బహుమతిగా ఇచ్చారన్నటువంటి కథనాలు అప్పట్లో వైరల్ అవ్వటం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే ఒక ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉందండి. ఎన్నికలు గెలిపించడం వరకు ఓకే, ఎన్నికలు గెలిపించడం వరకు ఒకటి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగాయా? ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి సందేహం. డిఎంకేలో స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపాక్ ప్రభావం తగ్గిందని అంటారు. కానీ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సంస్థకు దగ్గర సంబంధాలు కొనసాగాయి అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా రిషిరాజ్ సింగ్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ కార్యకలాపాలు ఈ రిషిరాజ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో జరిగాయి అనేటటువంటి ప్రచారం ఉంది. నియోజకవర్గాల వారీగా నివేదికలు, ప్రజాభిప్రాయ సర్వేలు, సోషల్ మీడియా వ్యూహాలు, నేతల పనితీరుపై ఫీడ్బ్యాక్, ఇవన్నీ ఐపాక్ చూసేది అనేటటువంటి మాటలు అప్పట్లో వచ్చాయి కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఇంకో దశకు వెళ్ళిందండి. ఈ కార్యకలాపాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చెల్లించారు? అధికార పార్టీనా, లేక వ్యక్తిగత నేతలా, లేక ప్రభుత్వ వ్యవస్థల నుంచి పరోక్షంగా వెళ్ళాయా? ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. నిర్ధారిత ఆధారాలు బయటికి రావాల్సి ఉన్నా కూడా ఆరోపణల తీవ్రత మాత్రం పెరుగుతూనే ఉంది. మరొక సంచలనమైనటువంటి అంశం ఏంటంటే సోషల్ మీడియా ప్రచారం. వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఫేక్ పోస్టింగ్ నెట్వర్క్లు, వీటిలో ఐపాక్ వ్యూహాలు కలిసిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ అయితే లేదు. కానీ డిజిటల్ రాజకీయ యుద్ధంలో ఐపాక్ మోడల్ ఎంత బలంగా పనిచేసిందో మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల్లో కూడా ఐపాక్ ప్రతినిధుల ప్రమేయం ఉందనేటటువంటి ప్రచారం వినిపించింది. ప్రభుత్వ ఈవెంట్లు, ఇండస్ట్రియల్ సమ్మిట్లు, మీడియా మేనేజ్మెంట్, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్, ఇలా చాలా వ్యవస్థల్లో ఐపాక్ నీడ కనిపించిందని విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు అసలు భయం ఏంటంటే బెంగాల్లో మొదలైనటువంటి విచారణ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుందా? బ్యాంక్ ట్రయల్స్, హవాలా లింకులు, సంస్థ యొక్క ఖర్చులు, రాజకీయ ఒప్పందాలు బయటపడతాయా అన్నదే ఈ చర్చ మొత్తం. అందుకే అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదులుతోంది అన్నటువంటి వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకవేళ ఈడీ విచారణలో ఏమీ బయటకు రాకపోతే ఇది కేవలం రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతుంది. కానీ ఏదైనా పక్కా ఆధారాలు బయటికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు రావడం మాత్రం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైతే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఐపాక్ పేరు మరోసారి జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. బెంగాల్ నుంచి మొదలైనటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చేరింది. ఇక ముందు బయటపడేది నిజమా, లేక ప్రచారమా, లేక రాజకీయ కుట్ర, లేక పెద్ద స్కామా అన్నది రాబోయే రోజుల్లో తేల్చాల్సినటువంటి అంశం. ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే ఫాలో అవ్వండి. రాజకీయాల్లో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకోకపోతే మనం నాయకుల్ని సరిగా అంచనా వేయలేము. కాబట్టి ఇలాంటి విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు.
జై హింద్.